మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలా రకరకాల దినపత్రికలని ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఈనాడు పత్రిక చూద్దాం. ఈనాడు చూసినట్లయితే మనకి ఈనాడులో మొదటిగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్ ఉండబోతున్నాయి అనేది మనకి ఫస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ప్రధాన హెడ్లైన్ అంటే ఆస్కార్ విజేతలకు రాజ్యసభ అభినందనలు తెలిపింది అనే దాని గురించి మొదటిగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుందాం. అలాగే ఇక ప్రశ్న పత్రాల లీకేజీ పై కూడా సిట్ వేయాలి అంటూ కూడా కొన్ని దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో అవి కూడా మనకు ఒక ప్రధాన హెడ్లైన్ గానే ఇచ్చారు ఈనాడులో. సో చూసినట్లయితే వేగంగా తగ్గుతున్న సాగర్ నీటి మట్టం అనే దానికి సంబంధించి కూడా ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇక వైద్య పరికరాలపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వాటిపై జిఎస్టీలు కూడా తగ్గించండి అంటూ ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు మాత్రం ఈనాడులో ఇక మెయిన్ ప్రధాన వార్త అంటే ఇంకా ఈనాడులో మనకు ఒక హాఫ్ పేజ్ వరకు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 ఎగ్జామ్స్ మెయిన్స్ ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక నుంచి జరిగే అన్ని పరీక్షలకు కొత్త ప్రశ్న పత్రాలు ఉంటాయి అని కూడా మరి విద్యాశాఖ మండలి వెల్లడించడం జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక ప్రిలిమినరీలో ప్రవీణ్కు 103 మార్కులే వచ్చాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు అనేది కూడా మనకి తెలుసు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి కొన్ని విషయాలను మనతో షేర్ చేసుకొని ఈనాడులో వెల్లడించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మొత్తం కూడా సెకండ్ పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక నుంచి జరిగే ఏ ప్రశ్న పత్రాలైనా సరే అన్ని పరీక్షలు కూడా కొత్త ప్రశ్న పత్రాలే ఉండబోతున్నాయి అనేది ఇప్పటి వరకు లీక్ అయినవన్నింటినీ కూడా విడిచిపెట్టేసి నెక్స్ట్ రాబోతున్న ప్రతి ఒక్కటి కూడా కొత్త ప్రశ్న పత్రాలు మాత్రమే రిలీజ్ చేయబడతాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసేసారు విద్యాశాఖ మండలి. అలాగే ఇక గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే మెయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా షెడ్యూల్ ఏ విధంగా మొదటి నుంచి ఉందో అదే ప్రకారం కొనసాగుతాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈనాడు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఆస్కార్ విజేతలకు రాజ్యసభ అభినందనలు తెలిపినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక RRR మూవీకి సంబంధించి నాటు సాంగ్కి సంబంధించి మరి MM కీరవాణి అలాగే చంద్రబోస్ గారు లిఖించినటువంటి అన్నిటికి సంబంధించి అలాగే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నిటికి సంబంధించి ఆస్కార్ తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన దానికి సంబంధించి ఆస్కార్ విజేతలకు అందరికీ కూడా రాజ్యసభ నుంచి కూడా అభినందనల వెల్లువ విరిసింది అనేటట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక RRR ద ఎలిఫెంట్ విన్నరన్స్ చిత్రాల బృందాన్ని ప్రశంసించినటువంటి సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇక ప్రత్యేకంగా అభినందనలు తెలిపినటువంటి చైర్మన్ జగదీష్ అండ్ ధన్కడ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది, ఇది మన భారతదేశానికి తెలుగు సినిమా చరిత్రకి ఎంతో గొప్ప అంటూ కూడా అందరూ కూడా అభినందనలు తెలపడం జరుగుతున్నట్లుగా మనకి ఆస్కార్కి సంబంధించి కూడా ఫస్ట్ ప్రధానంగానే మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా వైద్య పరికరాలపై జిఎస్టీ తగ్గించండి అంటూ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ విషయంలో కూడా ఆయన కేంద్రానికి కొన్ని లేఖలు కూడా రాసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు కూడా మంత్రి కేటీఆర్ ఒక లేఖ రాశారు. ఈ విషయాలన్నిటికీ అంటే వైద్య పరికరాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా అన్ని కాస్ట్ ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యానికి సంబంధించినటువంటి ఏ యొక్క పరికరమైనా సరే దానిపై జిఎస్టీని తగ్గించండి అంటూ కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ ఒక లేఖను కూడా రాసి అందులో దానిపై ఎంత జిఎస్టీ తగ్గించాలి ఏంటి అనే దానికి మొత్తం కూడా డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయనకు ఆ లేఖ రాశారు. ఇక తదుపరి నిర్ణయం ఆయన లేఖను బట్టి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చు. మనకైతే ఇక్కడ ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు. జిఎస్టీ తగ్గించండి వైద్య పరికరాలపై అనేది మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఇక అట్టుడికిన టీఎస్పీఎస్సీ అంటూ ఇచ్చారు. ఇప్పటికే మరి ముట్టడికి యత్నించినటువంటి విపక్షాలు అలాగే విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే ప్రశ్నాపత్రం లీక్ అయింది అని చెప్పి తెలిసిందో అప్పటి నుంచి కూడా విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన చేపట్టారు, రాస్తారోకోలు చేపట్టారు. అలాగే ఇంకా అక్కడంతా కూడా మరి విపక్షాలు కూడా కొంత విపక్షాల సంఘాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆందోళనకరంగా మరి విద్యార్థి సంఘాలందరినీ కూడా తీసుకొని మరి రోడ్లపై రాస్తారోకోలు చేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుని ఇంకా చేసేది లీకేజీపై పలు చోట్ల నిరసనలు కూడా కొనసాగినట్లుగా తెలుస్తుంది. ఇక వాటన్నింటినీ అధిగమించి ఇక నుంచి జరగబోయే ప్రతి ఇది కూడా కొత్త ప్రశ్న పత్రాలతోనే జరుగుతాయి అనే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగినట్లుగా మనకు ఆల్రెడీ వెల్లడించేశారు. సో మరొకటి చూద్దాం. ఇక ప్రశ్నాపత్రం లీకేజీపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి అంటూ కూడా మరి టీఎస్పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇక ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్ కూడా దర్యాప్తు చేయాలి అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసు బదిలీ చేస్తూ కమిషనర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రధాన నిందితుడిగా ప్రవీణ్ ఉన్నారు అనేది మాత్రం మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఇంకా ఆయనకు 10 లక్షల రూపాయలకి ఇది యొక్క దందా కొనసాగుతూ వచ్చింది అనేది కూడా తెలిసింది. ఆ తర్వాత కొంతమంది చేతిలో నుంచి మళ్ళీ ఇది లీక్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా 1 lakh వరకు వసూలు చేసినట్టుగా ఇంకా అనేక మంది ఒక 13 మందికి వరకు కూడా ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక 9 మందిని కూడా ఇప్పటికే నిందితులుగా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధాన నిందితులుగా మాత్రం ప్రవీణ్ ఉన్నట్లుగా మాత్రం మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి ఇక ప్రత్యేక దర్యాప్తు బృందానికి కూడా ఈ కేసును బదిలీ చేయాలని ఇప్పటికే కమిషనర్ ఆదేశాలు జారీ చేసేశారు. అలాగే ఇక వెలుగులోకి ప్రవీణ్ లీలలు కూడా కొన్ని బయటకు వచ్చాయి అంటూ కూడా మనకి ఈనాడులో ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మనం చూసే పరీక్షల్లో ఉత్తీర్ణతకు సహకరిస్తాము అంటూ కూడా పలువురు యువతలకు వల వేశాడు ఇతను అంటూ కూడా ప్రవీణ్ గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రశ్నల్లో మీకు మంచి ర్యాంక్ సాధించే విధంగా చేస్తానంటూ కొంత వాళ్ళని వలలో వేసుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఇంకా సిట్ దర్యాప్తులు అన్నింటినీ కొనసాగించాలి, ఇంకా దీనిపై ఇంకా పూర్తి నిఘా బయటికి రావాలి అంటూ కూడా ఇంకా సిట్ దర్యాప్తు కొనసాగించాలి అనేది కూడా మనకి కమిషనర్ ఇప్పటికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఈ విషయంపై మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మన సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఇక వేగంగా తగ్గుతున్న సాగర్ నీటి మట్టం అంటూ కూడా మనకి ఈనాడులో ఇచ్చారు. అలాగే విద్యుత్ డిమాండ్ పైకి వెళ్ళిపోతుంది విద్యుత్కి సంబంధించి అనేది కూడా ఇచ్చారు. అయితే మనకి సాగర్కి సంబంధించి ఎడమ కాల్వ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటన్నిటికీ సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అని కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. మనకైతే ప్రధానంగా మాత్రం కుడి ఎడమ కాల్వలకు నిరంతరాయంగా నీటి విడుదల చేస్తూ ఈ నెలాఖరుకు డెడ్ స్టోరేజ్ ఉండబోతోంది అనేది కూడా మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మాత్రం సెకండ్ పేజ్లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇక అద్దెదారిలో మరొక వార్త మనం చూసినట్లయితే అద్దెదారిలో ఆర్టీసీ సవారీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. చూద్దాం. ఇక 30% పైగా ప్రైవేటు బస్సులే ఉన్నాయి. మరో 3000 అద్దె బస్సులకు ప్రణాళిక రూపొందుతుంది ఆర్టీసీకి సంబంధించి. అలాగే లాభదాయక మార్గాలపైనే ఆపరేటర్లంతా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఆర్టీసీకి సంబంధించి ప్రయాణికులకు తప్పని పాటలు కూడా అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఆర్టీసీ సవారీగా మారింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా జోన్ల వారీగా ఆర్టీసీ అద్దె బస్సులు ఇలా ఉండబోతున్నాయి అంటూ కూడా మనకు ఒక పట్టిక రూపంలో కూడా ఇచ్చారు. ఇంకా ఇక అద్దెదారిలో కూడా ఆర్టీసీ కూడా నడపనున్నట్లుగా కొన్ని వార్తలు అయితే మనకి ఇక్కడ సంచలనంగా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు చూద్దాం. వెలుగు పత్రిక చూసినట్లయితే రాష్ట్రంలో 4 రోజులు వానలు పడే అవకాశం అంటూ ఇచ్చారు. ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవాళ రేపు మోస్తారుగా ఒక వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు. 17, 18 భారీగా వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు అంటూ వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది అనేది మనకి మెయిన్ ప్రధాన వార్తగా మాత్రం మనకి వెలుగులో ఫస్ట్ హెడ్లైన్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. ఇక 2 రోజులు కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు ఉండొచ్చు. ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉండొచ్చు. కొంత వడగాలి కూడా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే మరి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి వర్షాలు పడిన కారణంగా రోడ్లపైన కూడా అన్నిట్లు కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే వెలుగులో
ఇంకా ఇది ప్యాకేజీ లీకేజీలు సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని పరీక్షల పేపర్లు లీక్ అయినాయి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇది ఒక లీకేజీల సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర పోషిస్తున్నారు అంటూ కూడా ఫ్యామిలీ పాత్రపై న్యాయ విచారణ జరపాలి అంటూ కూడా ఆయన ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆయన ఫ్యామిలీపై న్యాయ విచారణ కొనసాగించాలి, దర్యాప్తు జరిపించాలి అంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకొక వార్త చూసి ఇక నిరుద్యోగులతో ప్రగతి భవన్ టీఎస్పీఎస్సీ అలాగే ముట్టడిస్తామని కూడా ఆయన హెచ్చరిస్తున్నట్లుగా బండి సంజయ్ హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల కూడా ఇప్పటి వరకు మహిళలకు న్యాయం జరగట్లేదు అనే విధంగా ఆయన దీక్షలు, ఒక్కరోజు దీక్షలు, నిరాహార దీక్షలు ఇలా అన్నీ కూడా చేస్తూ వస్తున్నారు బండి సంజయ్. ఇప్పుడు చూసినట్లయితే ఈ ప్రశ్నపత్రాలు ఎప్పుడైతే లీకేజ్ అయ్యాయో దానికి సంబంధించి ఆయన చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆయనది. మళ్ళీ నిరుద్యోగ యువతపై పోరాడతాను అంటూ కూడా వాళ్ళ కోసం పోరాడతాను అంటూ కూడా బండి సంజయ్ మళ్ళీ ఆయన మరొక సంచలన నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసే పేపర్ లీకేజీ వెనుక సర్కార్ పెద్దల హస్తం ఉంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అన్ని పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా పేపర్ లీకేజీ వెనుక ఒక సర్కారు హస్తం అయితే ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం అంత ఈజీగా ఇది ఎవరు కూడా ధైర్యం చేసి ఈ ప్రశ్నపత్రాన్ని లీకేజ్ చెయ్యరు. ఖచ్చితంగా దీని వెనుక ఒక బడా నేతల హస్తం అయితే ఉంది, సర్కారు హస్తం అయితే ఉంది అనే ఒక డౌట్ కూడా మరి రేవంత్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా అన్ని పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగులో కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి రాజకీయ పునరావాసన కేంద్రంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా మంత్రి చెప్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఏ పరీక్షకైనా సరే సర్కార్ సరిగ్గా నిర్వహిస్తలేదు అంటూ కూడా చెప్తున్నారు. నిరుద్యోగులకు గందరగోళం వచ్చేసిందని చెప్పేసి నిరుద్యోగులను గందరగోళం చేసేస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రశ్నపత్రాల లీకేజ్ గురించి మాత్రం అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, ఎవరైనా సరే ప్రశ్నపత్రాలపై మాత్రం ఖచ్చితంగా ఒక బడా నేతల హస్తం అయితే ఉంది, సర్కారు హస్తం అయితే ఉంది. ఖచ్చితంగా ఇది సిట్ దర్యాప్తు ప్రత్యేక న్యాయవాదులతో జడ్జిలతో ఇది మరి దర్యాప్తు జరిపించాలి అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి విషయంగా మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త ఇక ఈరోజు మనకి వెలుగులో మాత్రం అంత మరి లీకేజీల గురించి ఎక్కువగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక లీకుల కమిషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఏఈ పేపర్ లీక్తో కదులుతున్న డొంక అంటూ కూడా మనకి ప్రధానంగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఇచ్చారు. అక్కడ విద్యార్థులంతా రాసరోకలు చేస్తూ ధర్నాలు చేస్తున్నప్పుడు అక్కడ బీజేపీ నాయకుల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళంతా కూడా అరెస్టులు చేస్తున్నట్లు, లాఠీ చార్జ్ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనకి ఫోటోల రూపంలో ఇచ్చారు, మనం అవి చూడొచ్చు. అలాగే ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ సహా ఇతర పేపర్లు ముందే బయటకు వచ్చేసాయా అనే డౌట్స్ కూడా మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధికారులందరూ కూడా అనేది తెలిసింది. ఇవే కాకుండా ఇంకా ఏమైనా కూడా బయటకు వచ్చాయా, ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా అనేది కూడా ఒక డౌట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడైతే ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వండి అంటూ ఇటు గవర్నర్ కూడా మరి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా 48 గంటలు అసలు ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి దీనికి ఆది అంత మొత్తం కూడా నాకు ఫుల్ డీటెయిల్స్తో రిపోర్ట్ ఖచ్చితంగా రావాలి 48 అవర్స్లో అనేది కూడా గవర్నర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇక ప్రవీణ్కు 103 చూసినట్లయితే ప్రవీణ్కు 103 మార్కులు నిజమే అంటూ కూడా, కానీ అతను ఎలా జరిగింది ఇదంతా కూడా అంటూ కూడా చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. ప్రవీణ్కు వచ్చింది మాత్రం 103 మార్కులే అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం 2nd పేజీలో మాత్రం చూడొచ్చు అంటూ ఇచ్చారు. కానీ మొత్తంగా మాత్రం అదే హైయెస్ట్ కావు అంటూ కూడా ఒక 103 మార్కులు వచ్చాయి ఆయనకి, అది హైయెస్ట్ మాత్రం కాదు. కానీ ఎందుకు టీఎస్పీఎస్సీ ఇలా జరిగింది అంటూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ కూడా మరి చెప్పడం జరుగుతుంది. అయితే అది కూడా స్మాల్ హెడ్లైన్గా మాత్రమే మనకి ఇచ్చారు, ప్రస్తావించారు ఇక్కడ. సో లోపల పేజీలో వివరాలు ఇచ్చారు.
సో మరి ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 100 మార్కులు అసలు ఎట్లొచ్చాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఇచ్చారు. అనుమానాలు వ్యక్తం చేసిన నిరుద్యోగులు కూడా అసలు ఆయనకు 103 మార్కులు ఎలా వచ్చాయి అంటూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురుకుల టీచర్, ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ పైన కూడా ఆరోపణలు. టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ అయినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి వెలుగులో ఎంతో క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మనకి వెలుగులో మాత్రం ఎక్కువగా అంటే పేపర్ లీకేజ్ గురించి మాత్రం మనకి మెయిన్ పేపర్ అంతా కూడా రకరకాలుగా ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఏ విధంగా స్పందించారు అనే దానికి సంబంధించి మాత్రమే మనకి ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అలాగే టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ అయిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు. కమిషన్ సర్కార్ తీర్పై కూడా అభ్యర్థులు ఫైర్ అవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిట్టింగ్ దర్యాప్తుకు అప్పగించాలి ఖచ్చితంగా అంటూ కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా అదే కోరుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు కూడా అదే కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని గమనించవచ్చు. ఇక మరొక వార్త చూస్తే V6 వెలుగుపై బీఆర్ఎస్ బ్యాన్ అంటూ మనకి ఇక్కడ ఒక సంచలన వార్త ఇచ్చారు. ఇక చూసినట్లయితే మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వెలువరించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పార్టీ ప్రోగ్రామ్స్ కు పిలవద్దని, ఛానల్ చర్యలకు వెళ్లొద్దని నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నందుకు కక్ష కట్టిన సర్కార్ అంటూ ఇటు వెలుగు కూడా వెలుగు V6 న్యూస్ అలాగే వెలుగు పత్రిక మరి చెప్తూ ఉన్నారు. ప్రజా సమస్యలన్నింటినీ బయటకు తెస్తున్నందుకే కక్ష కట్టి సర్కార్ ఈ విధమైనటువంటి బ్యాన్లకు పూనుకుంటుంది అంటూ కూడా ఇటు వెలుగు పత్రిక యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇటు కేటీఆర్ మాత్రం తన క్యాంప్ కార్యాలయం నుంచి అందరికీ కూడా నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా V6 అండ్ వెలుగుని మాత్రం సంప్రదించవద్దు, వాళ్ళని పిలవద్దు, వాళ్ళని రానివద్దు అని చెప్పేసి ఆయన కడాకంచుగా చెప్పేసినట్లుగా తెలిసింది. V6 అండ్ వెలుగుపై బీఆర్ఎస్ బ్యాన్ చేసింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఎన్నడూ కూడా ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసుకుంటూ ఇటీవలే కేసీఆర్ కొన్ని బెదిరింపులు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకు బ్యాన్ చేయాలని దానిపై అడిగినప్పుడు కూడా కేసీఆర్ కొన్ని బెదిరింపులకు కూడా పాల్పడినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 3rd పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక V6 అలాగే వెలుగు పేపర్ 2 కూడా బ్యాన్ చేయాలి అనే విధంగా ఇప్పుడున్న సర్కారు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త చూసే ప్రీమియం లిక్కర్ ఢిల్లీ టు తెలంగాణ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. చూద్దాం. భారీ కంటైనర్లలో హైదరాబాద్ కు తరలిస్తున్న ముఠాలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసే వాట్సాప్ గ్రూపులు కొరియర్ల ద్వారా కూడా ఇళ్లకు సప్లై చేస్తున్నటువంటి ప్రీమియర్ లిక్కర్ అనేది కూడా తెలిసింది. అంటే ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వాట్సాప్ గ్రూపులలో ఇవి షేర్ చేసుకుంటూ అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు కొరియర్లలో కూడా తరలిస్తున్నటువంటి లిక్కర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈవెంట్లు, ఫంక్షన్లకు కూడా బల్క్ ఆర్డర్లు ఉంటాయి. 4 నెలల కింద శంషాబాద్ ఎక్సైజ్ లిమిట్స్లో దందా వెలుగులోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి పెరిగిన ఎక్సైజ్ శాఖ నిఘా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తాజాగా మేడ్చల్లోని 800 బాటిళ్లు దొరకడంతో ఎంక్వైరీ మంత్రుల స్థాయిలో కూడా ఒత్తిళ్లు రావడంతో కేసులు తొక్కి పెట్టినటువంటి పెద్ద ఆఫీసర్లు అంటూ కూడా చెప్పారు. అయితే ఎప్పుడైతే 800 బాటిల్స్ తాజాగా మేడ్చల్లో దొరికాయో అప్పటి నుంచి మంత్రులపై కూడా కొంత నిఘా పెట్టారు. ఈ ప్రీమియం లిక్కర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇంకా ఎక్కడ ఎలా కొనసాగుతుంది, ఏ విధమైనటువంటి చర్యలతో ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటూ ఈ ముఠా ఎవరు, అసలు ఏంటి, దీని వెనుక ఉన్న స్టోరీ అనేది మొత్తం కూడా మరి కూపీ లాగడానికి ఆల్రెడీ ఎంక్వైరీస్ కూడా స్టార్ట్ చేశారు ఎక్సైజ్ అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం 5th పేజీలో చూసి మొత్తంగా అయితే భారీ కంటైనర్లలో హైదరాబాద్కు మాత్రం ఈ యొక్క ప్రీమియం లిక్కర్ అనేది ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తూ ఉంది. అసలు ఎవరికి వస్తుంది, ఇది ఎవరి నుంచి ఇలా సప్లై అవుతుంది అనే దానిపై కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కొనసాగుతుంది. అలాగే ఇక కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ చేయాల్సిందే అంటూ మరి షర్మిల తన పాదయాత్రలో కూడా ఆమె ఇది గట్టిగా మరి పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది దేశంలోని అతిపెద్ద స్కామ్ అంటూ షర్మిల వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ చేయాల్సిందే. అసలు ఇప్పుడున్నటువంటివన్నీ కూడా స్కాములు కానే కావు. వాటితో పోల్చుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడున్న వాటి అన్నిటికంటే కూడా ఇంకా పెద్ద స్కామ్ ఇది అంటూ కూడా
అతిపెద్ద భారీ స్కామ్ అంటే ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఉంది అనేది కూడా మనకి ఇక్కడ షర్మిల చెప్పడం జరుగుతుంది. అలాగే 38,000 కోట్లతో పూర్తయ్యే దానికి 1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారు అంటూ ఇన్ని వేల కోట్లు కేసీఆర్ ఎలా దోచుకున్నారని చెప్పేసి కూడా ఇదంతా ప్రజల సొమ్మే కదా అంటూ కూడా షర్మిల మరి ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రాజెక్టు అనర్హులపై లెక్కలు చెప్పాలని కూడా సీఎంకు డిమాండ్ చేశారు షర్మిల అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. పార్లమెంటును ముట్టడికి కూడా ఆవిడ యత్నించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంత ఖర్చు చేశారు, ఏం చేశారు, అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్తో సహా ఇవ్వాల్సిందే. ఇచ్చే వరకు తగ్గేదే లేదు, కదిలేదే లేదు అన్నట్లుగా ఆవిడ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మరి నిరాహార దీక్ష చేసినట్లుగా మరి తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మన 3rd పేజీలో చూడొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక టాప్ 50 కాలుష్య నగరాల్లో 39 మనవే ఉన్నాయి భారత్లో అంటూ మనకి ఇక్కడ కాలుష్యానికి సంబంధించి కూడా టాప్ 50లో ఈ కాలుష్య ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకున్నట్లయితే 50కి కనీసం 39 అంటే దాదాపుగా 40 వరకు మనవే ఉన్నాయి. ఒక 10 మాత్రం అక్కడక్కడ ఉన్నాయి అనేది కాలుష్యానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 5th పేజీలో చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఇక ఫస్ట్ మనకి ప్రధాన హెడ్లైన్ అంటే పాలనా సౌధం ప్రారంభానికి వేళాయే అంటూ ఇక్కడ మనకి ఇది సచివాలయం గురించి ఇచ్చారు. మెయిన్ అంటే ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మొత్తం మనకి కుదిపేస్తున్న లీకేజీలు అనే దాని గురించి మనం ప్రధానంగా ఇచ్చారు. అభ్యర్థులు తీవ్ర ఆందోళన, విచారణకు సిట్ని ఆదేశించాలి, సిట్కు దీనిని అప్పగించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే లీకేజీలతో సర్కార్కు మచ్చ వస్తుంది అంటూ మరొకరు అంటుంటే ఒక రకంగా మాత్రం లీకేజీలతోటి ఖచ్చితంగా సర్కార్కి సంబంధం ఉంది అనేది మరొక వార్త. సో చూసుకున్నట్లయితే మొత్తంగా ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్ 103 మార్కులు వచ్చాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా ఆల్రెడీ అభ్యర్థులు ఇదంతా కూడా ఒక తీవ్ర ఆందోళన అనేది మాత్రం వ్యక్తమవుతుంది. ఇదంతా కూడా సిట్కు విచారణకు అప్పగించాలి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే బుక్లెట్ డీకోడ్ రాంగ్ బబ్లింగ్తో కూడా డిస్క్వాలిఫై అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. డిస్క్వాలిఫై Group 1 పేపర్ లీక్లపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా ఈ యొక్క పేపర్ ఎప్పుడైతే లీక్ అయిందో దానికి సంబంధించి మళ్ళీ Group 1 పేపర్స్ కూడా లీక్ అయ్యాయి ఖచ్చితంగా అనేది అయితే ఒక వాదన వినిపిస్తుంది. కానీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది అనేది చూసుకున్నట్లయితే ఇక ప్రిలిమ్స్ లో ఇప్పటి నుంచి ఏ ప్రశ్న పత్రం రాబోయినా కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే ప్రశ్న పత్రాలు రాబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే Group 1 పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు ఉన్నాయి. ప్రవీణ్ ఫోన్లో లీకేజ్లపై ఏఈ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయిన ఏఈ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రవీణ్ ఫోన్లో కూడా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఒక పేపర్లోని 2 పేపర్లు లభ్యమైనట్టు, ఒక పేపర్కి బదులు 2 పేపర్లు లభ్యమైనట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకైతే కుదిపేస్తున్న లీకేజీలు అనే దాని గురించి మొత్తం మనకి ప్రతి పేపర్లో ఇచ్చారు. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమం మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.